నెక్స్ట్ 23rd క్వశ్చన్ వచ్చేసి త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్ ఏంటిది? షో దట్ ఇంటిగ్రల్ రూట్ a square minus x square is equal to x by 2 square root of a square minus x square square root of a square minus x square plus a square by 2 sin inverse x by a plus c. ఇది ప్రూవ్ చేయను. ఆల్రెడీ నేను చెప్పాను కదా, థియరమ్స్లో కొన్ని ఉన్నాయి. ఇవి ఫార్ములాస్ని ప్రూవ్ చేయడం కూడా మనకి ఇంపార్టెంట్ సమ్స్లో ఉంది. నేను అక్కడ కవర్ చేస్తానని చెప్పాను కదా, సో అది ఇక్కడ వచ్చిందనమాట. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. ఏంటి సొల్యూషన్? షో దట్ అంటుంది కదా. సో ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది కదా. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలని చెప్పాను. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రిగనామెట్రిక్ సబ్స్టిట్యూషన్లో ఈ టైప్ ఆఫ్ మోడల్ మనకు వచ్చినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా పెట్టండి అని చెప్పాను. ఏ సైన్ థీటా పెట్టచ్చు, లేదంటే కాస్ థీటా పెట్టచ్చు. ఏ సైన్ థీటా పెట్టుకోండి. దిస్ ఇంప్లైస్ ఇది ఏమవుతుంది? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ. దిస్ ఇంప్లైస్ ఎక్స్ బై ఏ. దిస్ ఇంప్లైస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఇదొకటి క్లియర్. థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. దట్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ సైన్ థీటాకి డిఫరెన్షియేషన్ ఎంత అంటారు? కాస్ థీటా డి థీటా. ఏ కాస్ థీటా డి థీటా. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈ వాల్యూస్ అన్ని దీంట్లో పెట్టండి. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ డిఎక్స్ ఏమొచ్చింది? ఏ కాస్ థీటా డి థీటా. అంతేనా? ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది స్క్వేర్. దీంట్లో ఏ స్క్వేర్ కామన్ తీసేస్తే ఏ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఏ థీటా ఏ కాస్ థీటా డి థీటా. ఇది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? ఏ ఇంటూ ఏ స్క్వేర్. లేదంటే మళ్ళీ ఇంకో స్టెప్ వేసుకొని అర్థం కాకపోతే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంత ఎంత? కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఏ కాస్ థీటా డి థీటా. రెండింటికి కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? ఇక్కడ ఏ ఇంటూ ఏ కాస్ థీటా, ఇక్కడ ఏ కాస్ థీటా డి థీటా. ఇదేంటి? ఏ ఇంటూ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా డి థీటా. అంతేనా? ఇప్పుడు ఏ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చేస్తాను. ఏ స్క్వేర్ కాన్స్టెంట్, ఇది కాస్ స్క్వేర్ థీటా డి థీటా. పవర్ అన్నప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు? కాస్ స్క్వేర్ థీటాని ఎంత రాయొచ్చు? 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2 కింద రాయొచ్చు కదా. 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2 ఫార్ములా ఉందిగా మనకి. డి థీటా కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2x బై 2 ఫార్ములా. ఈ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా ప్రకారం ఇది 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2. ఇది కాన్స్టెంట్ కదా, బయటికి తీసుకొచ్చేసండి. ఏ స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ 1 ప్లస్ కాస్ 2 థీటా డి థీటా. సరే, డి థీటా. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది? ఇది ఏ స్క్వేర్ బై 2 ఇంటిగ్రేట్ చేసండి దీన్ని.
విత్ రెస్పెక్ట్ టు థీటా చేస్తున్నాం కాబట్టి 1కి ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది, థీటా అవుతుంది. అలాగే కాస్ 2 థీటాకి ఎంత అవుతుంది, -2 sin 2 థీటా ఇంటిగ్రేషన్ -sin 2 థీటా -sin 2 థీటా. థీటా క్వశ్చన్ 2 ఉంది కాబట్టి 2తో డివిజన్ చేయాలి ప్లస్ సి. థీటా అంటే మనం ఎంత అనుకున్నాం, మనం ఇక్కడ థీటా అంటే థీటా ఈజ్ ఈక్వల్ sin ఇన్వర్స్ x బై ఏ. a²/2 ఇంటూ థీటా అంటే sin ఇన్వర్స్ x బై ఏ మైనస్ sin 2 థీటాని మనం కనుక వచ్చి 2 sin థీటా కాస్ థీటా కింద వచ్చాక sin 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 2 sin థీటా కాస్ థీటా. ఓకేనా. 2 sin థీటా అంటే ఇక్కడ మనకి ఎంత x బై ఏ sin థీటా. కాస్ థీటా ఎందుకు అవుతుంది, √1 - sin స్క్వేర్ థీటా. 1 - sin స్క్వేర్ థీటా 1 - x² బై a². అర్థమైంది ఇక్కడ. sin థీటా ఈజ్ ఈక్వల్ టు x బై ఏ, sin థీటా ఈజ్ ఈక్వల్ టు x బై ఏ, థీటా ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ x బై ఏ. దీని నుంచి మనం sin థీటా కాస్ థీటా ఎలా రాయొచ్చు, థీటా ఏమో sin ఇన్వర్స్ x బై కింద రాసాము. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ దీన్ని కూడా మొత్తం అంతా ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం అనండి. థీటా మైనస్ sin 2 థీటా ఎలా రాయొచ్చు, 2 sin థీటా కాస్ థీటా బై 2 ప్లస్ మనకి థీటా ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ x బై ఏ ఉంది. అలాగే sin థీటా ఈజ్ ఈక్వల్ టు x బై ఏ. దీన్ని బట్టి మనకి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 - sin స్క్వేర్ థీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - x బై ఏ హోల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. కాబట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు √1 - x² బై a² అంటే √a² - x² బై ఏ. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది కదా, అంటే కాస్ థీటా. ఇప్పుడు ఈ sin థీటాని కాస్ థీటాని ఇక్కడ పెట్టండి, a²/2 థీటా ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ x బై ఏ. ఈ టూ క్యాన్సిల్ అయిపోతాయి. sin థీటా ఎంత మైనస్ sin థీటా ఎంత x బై ఏ ఇంటూ కాస్ థీటా ఎంత వచ్చింది మనకి, √a² మైనస్ x² బై ఏ. a² మైనస్ x² బై ఏ ప్లస్ సి. దీన్ని మల్టిప్లై చేస్తే a²/2 sin ఇన్వర్స్ x బై ఏ ఇదేముంటుంది మైనస్
ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఇది ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఎక్స్ బై ఇక్కడ ఎంత ఏ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఇక్కడ ఒక చిన్న విషయం, ఇంటిగ్రేషన్ కాస్ట్ ది ప్లస్సే అవుతుంది, మైనస్ ఎందుకు అవుతుంది? డెరివేటివ్ కాదు కదా, ఇంటిగ్రేషన్ కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అవుతుంది. ఇదేమవుతుంది? ఎక్స్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. హెన్స్ ప్రూవ్డ్. ఇది RHS. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇక్కడ ఇంటిగ్రేట్ చేసినప్పుడు మనం ఇంటిగ్రేట్ చేయాలి కదా, వానికి ఇంటిగ్రేషన్ తీటా, కాస్ 2 తీటాకి ఇంటిగ్రేషన్ ఎంత? సైన్ 2 తీటా బై 2 ప్లస్ సైన్ 2 తీటా బై 2. అర్థమైందా? ఇందాక మనం మైనస్ చిన్న పొరపాటు చేసాం. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్. హెన్స్ ప్రూవ్డ్.